అస్తమాట్లు రాధా మనోహర్ దాస్ గారు గొర్రు 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 అంటమే తప్ప మనం చూడండి రాజమండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరో ఇంటి ముందు సిలువ పెట్టుకుంటే అమ్మ నా బూతులు తిట్టేశారండి. ఎవరన్నా ఏ క్రైస్తుడైనా సరే మీ ఇంటి ముందు ఏదైనా హైందవ సంబంధమైన విగ్రహాలు ఉంటే ఎవరన్నా తిడతారండి? ఒకవేళ తిడితే మీకు బాధ అనిపించదా సార్? బాధ అనిపించదండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంత దారుణంగా మీ నిర్ణయాలు ఉన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంత భయంకరంగా తిట్టబట్టే కదండి క్రైస్తువుల్లో కొంతమంది తట్టుకోలేక మీ దేవతలైనా మీ దేవుళ్ళైనా దూషిస్తున్నారు. ఇంతకు ముందు ఉందా సార్? ఆ వ్యక్తి అంతగా దూషిస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక కొంతమంది మీ మతంలోనికి ఈ రోజు క్రిస్టియానిటీ ఇంత విచ్చలవిడితనంగా హైందవ ధర్మాన్ని వేధిస్తుంది లేదంటే క్రిటిసైజ్ చేస్తుంది అంటే మా యొక్క గొప్పతనం అనే చెప్తాం. వేధించట్లేదండి. 80% ఉన్న వేధిస్తున్నారు సార్. 80% మంది ఉన్న హిందువుల్ని కేవలం 20% మంది ఉన్న క్రిస్టియానిటీ కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు కలిసి ఈ రోజు విచ్చలవిడిగా డామినేట్ చేయడం, ఆ రకంగా మాట్లాడడం నిజంగా మీ గ్రంథాలన్నీ అంత పరిశుద్ధంగా మీరు ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం లేదండి. మాలాంటి వ్యక్తులే స్వయంగా మీ దగ్గరికి వస్తారు కదా, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా. ఏం పద్ధతులు అండి? క్రిస్టియానిటీలో ఉన్న పద్ధతులు ఏంటి? ఒక చెరువులో ఇట్లా ముంచి ఇట్లా పైకి వెళ్తే ఆ వ్యక్తి పరిశుద్ధుడు అయిపోతాడా? నేను పొద్దున మటన్ తింటానండి, బాత్రూమ్ పోక ముందరే నేను స్నానం చేసేస్తే నేను మంచోడిని అయిపోతానా? ఇలా ఒక టాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోతాదా అన్నట్టు ఉంది మీరు. అవును, ఏంటది? ఇలా ముంచి ఇలా లెగితే ఒక వ్యక్తి అంటాడు రక్షణ పొందుతా వేస్తున్నామా తుచ్చు అంటాడు. అప్పటికే వాడు అసలు 2 కాళ్ళు పని చేయనోడు వాడు 100 మీటర్ రన్ చేస్తాడు వాడు. సార్ క్రైస్తవ్యంలో ఇదేం పద్ధతి సార్? ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? క్రైస్తవ్యంలో రియల్ హీరోస్ ఉన్నారు, ఫ్రాడ్స్టర్స్. అసలు హీరోసే లేరు అంటుంటే మళ్ళీ మీరు రియల్ హీరోస్ చెప్పండి సార్. మీ హీరోలు ఎవరో చెప్పండి, మీ గ్రంథాల యొక్క గొప్పతనం ఏందో చెప్పండి, మీ పాస్టర్ల యొక్క గొప్పతనం ఏందో హీరోస్ లేకపోతే పాస్టర్లలో హీరోస్ గురించి చెప్పండి. ఏమని సార్? ఒకటే సార్ హీరోస్ లేకపోతే ఎవరు హీరోస్ లేకపోతే ఎవరు హీరోస్ అంటున్నారు? హీరోస్ లేకపోతే చెప్పండి. పాస్టర్స్ లో నీతి లేకపోతే, పాస్టర్లు అందరూ చెడ్డల్లో ఉండుంటే ఈ రోజున క్రైస్తవ్యం అనేది ఆదిలోనే ముగింపుకు వచ్చేది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే ఒకానొక సందర్భంలో కేవలం ఒక మెసేజ్ ద్వారా 2 దేశాల యుద్ధాలు ఆపిన వ్యక్తుల్ని ఈరోజు మీరు ఏ రకంగా హేళన చేస్తున్నారండి? ఇదే జాన్ పాల్ అనే వ్యక్తి కేపాల్ని ఏ రకంగా విమర్శించినారో తెలుసా మీకు? ఎవరండి? ఇదే జాన్ పాల్ అనే వ్యక్తి ఇదే ఏదో గ్లోబల్ ప్లీజ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి కేపాల్ని ఏ రకంగా మాట్లాడిందండి? ఇదా మీ సంస్కృతి? ఇదా మీ సాంప్రదాయం? అదే అంటున్నాను సార్. ఒక పాస్టర్ కి ఐక్యత లేకపోవడం వల్ల కూడా మీ దగ్గర మాట్లాడిపించుకుంటున్నాను సార్. రైట్ సార్. మీ పాస్టర్లలో హీరో ఎవరంటే చెప్పడానికి నేను చెప్తున్నా సార్. మా దాంట్లో ఒక్క హీరోలు కాదు, 1,000,000 మంది హీరోలు ఉంటారు. నేను చెప్తా మా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి 1000 సంఘాలు ఉన్నాయి, 1,000,000 మంది మనుషులు ఉన్నారు. నేను చెప్తా మీ పాస్టర్లలో హీరో ఒక్కటి చెప్పండి. 2 minutes టైం ఇవ్వండి. 5 minutes ఇస్తా. కేఏ పాల్ జోకర్ కాదు సార్, చాలా మంది అనుకుంటున్నట్టు. కేఏ పాల్ అనేటువంటి మహా గొప్ప సేవకుడు అండి. మీరు కేపాల్ అనేటోడు అసలు వాడు మనిషే కాదు. మళ్ళీ మాట్లాడేస్తున్నారు. చూపియాలా మీకు ఆ విజువల్? ఆయన వ్యక్తిగతమైన విషయం సార్. నేను అన్న సార్ కేఏ పాల్ గారిని. కేఏ పాల్ దేవుని సేవకుడు సార్, చాలా బలమైన పరిచయం చేశాడు. ఇంకొక పాస్టర్ దొంగలకి ఎందుకు ఈ రోజున ఆయన ఒక జోకర్ గా చూస్తున్నారు కానండి. కొన్ని లక్షల మంది ఆయన స్పీచ్ కోసం ఎదురు చూసేవారు సార్. కొన్ని 100 దేశాల ప్రెసిడెంట్స్ ఆయన కొరకు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి సార్. కొంతమంది యొక్క పనులను బట్టి ఆయన యొక్క జోకర్ గా అవ్వచ్చు, కానీ కేఏ పాల్ ఎప్పుడో కూడా దొంగ సాగు కూడా అనడానికి ఏ సాగు కూడా సరిపోడు సార్. మరి ఎందుకు జాన్ పాల్ గారు ఎందుకు సార్? ఆయన వ్యక్తిగత విషయం సార్. మీరు ఆయన కూడా పాస్టర్ కదా, మీరు కూడా పాస్టర్. మాకు లేదండి ఐక్యత లేకండి, మీతో మేము అనిపించుకుంటున్నాం సార్. ఐక్యత లేక మేము ఏం చెప్పమంటారు? ఎందుకన్నా హేమన్ గారు మీరు క్రిస్టియానిటీ తీసుకోవడం ఎందుకు? ఐక్యత లేదని బాధపడడం ఎందుకు? రండి. మీరు ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నా మిమ్మల్ని. రామాయణం చదివారు ఎప్పుడన్నా? కాదు, రామాయణం దాని గురించి మాట్లాడదాం. మీరు మహేంద్ర గారి కంటే క్రాంతి గారి కంటే చాలా స్మూత్ గా ఉన్నారు, కానీ మీరు స్మూత్ కాదని నాకు అర్థమైంది. నేను మొదట అదే చెప్పిన కదా, నేను కనిపించేంత ఫేర్ కాదని చెప్పిన కదా. సరే, ఇంకా 6 గంటలు అయితే దయచేసి మీరు ఇక్కడ నుంచి 10 గంటలు మాట్లాడమన్నా మాట్లాడతాను. 7 గంటల ప్రసంగం చేసిన రోజులు ఉన్నాయండి. అదండి, మీరు కేఏ పాల్ జోకర్ కాదు సార్. వ్యక్తిగతంగా కొంతమంది ఆయన మీద ద్వేషాలు లేదంటే ఏదన్నా సార్. కేఏ పాల్ జోకర్ అని మేమంటలేం సార్, మీ పాస్టర్లే ఐక్యత లేకండి. తీర్పు తీర్చుట మీ పని కాదు, తీర్పు తీర్చకుడి అన్నాడండి నా దేవుడు నా బైబిల్లో. తీర్పు నేను తీరుస్తాను, కానీ సేవకులుగా చాలా మంది తీర్పు తీర్చేస్తున్నారండి. వాడు అలాంటి వాడు, వీళ్ళు అలాంటి వాడు. వాక్యం చెప్తుంది జాగ్రత్త పడండి, నా పేరట తోడేళ్ళు వస్తాయి, గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేలు వచ్చుకొస్తాయి, జాగ్రత్త పడన్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ సేవకుని విమర్శించమని కానీ దూషించమని కానీ తప్పు పట్టమని ఎక్కడ అనలేదు. తీర్పు తీర్చొద్దు అన్నాడు. నిజంగా తీర్పు తీర్చడం అనేది దేవుడు ఉద్దేశం అయితే
యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి ఇష్టపడినటువంటి ప్రయత్నించిన ఒక అపోస్తుల్ని బయట పెట్టడం క్రీస్తుకు పెద్ద విషయం కాదండి. వాడు మోసం చేస్తాడని తెలిసినప్పటికీ ఆయన మాత్రం బయట పెట్టలేదు సార్. తీర్పులో చూసుకుందాంలే అని వదిలేసాడండి. కానీ ఐక్యత లేదు సార్ మాలో, చెప్తున్నాం కదా సార్. ఐక్యత లేక ఈ రోజున మీ మధ్యన ప్రతిరోజు దోషణ కాదు, సబ్జెక్ట్ లేక అని అంట నేను, మీ మెదడులో మేత లేక అంట నేను. రాధమనోహర్ దాస్ గారు చెప్పేది 100% మేత ఉందో లేదో ఒకసారి రాధా మనోహర్ దాస్ గారిని కూర్చోబెట్టి కేవలం ఒక బైబిల్ని క్షుణ్ణంగా 2 సార్లు పరిశీలించిన మీరే ఈ రకంగా మాట్లాడితే, అన్ని వేదాలు చదివి, అన్ని గ్రంథాలు చదివి, అన్ని పురాణాలు, ఇతిహాసాలు మేము చదువుకున్న వ్యక్తులు మేమెంత మాట్లాడాలండి? ఒకటే రాధా మనోహర్ దాస్ గారి కండిషన్ మీరు ఓకే అంటే ఇప్పుడే కూర్చుందాం. మీ పూర్వీకులు ఎవరో చెప్పండి, మీరు సరిపోతుంది కదా. పూర్వీకులు మీ అమ్మ నాన్నలు ఎవరు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు చెప్పండి, మీరు సరిపోతుంది. ఇప్పుడు అవతల నాతో మాట్లాడడానికి పూర్వీకులతో సంబంధం లేదని నేను అంటానండి. అరే అది ఆయన కండిషన్ సార్. ఆయన ఏమంటాడంటే ఆయననే డూప్లికేట్, ఆయన నాతో నేను మాట్లాడతాడు ఏంటి? నేను అదే చెప్తున్నాను సార్. టెన్నిస్ బాల్ పెట్టుకుని ఆడతానంటే ఏంటంటే తను టెన్నిస్ బాల్ గేమే. ఐపీఎల్ కి చూడడానికి వెళ్ళారు, టెన్నిస్ బాల్ తో ఐపీఎల్ మరి చెప్పండి, టెన్నిస్ బాల్ తో ఆడితే మీరు 1000 రూపాయలు టికెట్ కొంటారా? ఏ బాల్ తో ఆడాలి? లెదర్ బాల్ తో ఆడాలి. లెదర్ బాల్ తో ఆడమానండి. బౌండరీకి బయట ఉండి నేను ఆడతాను రండి, ఎవరన్నా దమ్ముంటే 6 కొట్టంటే నేను వేసేటువంటి యార్కర్కి బౌన్సర్కి అంటాడేంటి? కూర్చొని నేను వేస్తాను, సమాధానం చెప్పమానండి. నేను క్రికెట్ పోయినా సార్ బైబిల్లో నేను సవాల్ ఇస్తున్నానండి. బైబిల్లో ఏ వచనాన్నైనా సరే తప్పుగా రుజువు పరిస్తే అప్పుడు చూడండి సార్, రమ్మానంటే రుజువుపరచమని. బైబిల్లో ఉన్న వచనాలన్నీ తప్పే అంటాడు ఆయన. ఏంటి పచ్చకామర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. మరి ఆయన అలాగ అయిపోయాడు పాపం. ఆయనకి మతి బాగుంటలేదేమో అని అనుకుంటుంటాను కొన్నిసార్లు. మరి హైందవ వీరు మాట్లాడే ప్రయత్నం చేసిరా? ఎట్లుంటది మీకు సత్సంబంధాలు ఎట్లుంటాయి? ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఏం కక్షలు లేవండి. ఆయనే క్రైస్తవ్యం మీద, క్రైస్తువుల మీద, శిలువు మీద బురద జల్లుతూ, దోషణలు జల్లుతూ అది ఇది చేస్తా ఉంటాడు. కానీ ఒక మీ మిత్రుడు మాట్లాడతాడు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎవరండి సార్? ఏం లేదు సార్, నా పేరు ఉపేందర్ అండి. మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్, పర్లేదు. ఇక్కడ నా ఎదురుగా పాస్టర్ హేమన్ గారు ఉన్నారు సార్. నమస్కారం అండి పాస్టర్ గారు. ఇస్తున్నా వాళ్ళకి ఇస్తున్నా. అయితే ఆయన ఏమంటాడంటే బైబిల్లో ఎటువంటి వ్యతిరేకమైన ప్రవచనాలు ఉంటే నా దగ్గరికి రమ్మనండి అని అంటాడు ఆయన. తప్పకుండా సార్, ఒక్కసారి సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్టర్ గారు. ఇస్తున్నా సార్, మాట్లాడు. ఎవరండి ఆయన? మీరు మాట్లాడండి సార్. నాకు ఎవరో తెలియదు కదా సార్. నా మిత్రుడే ఎవరైతే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి సరిపోతుంది. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. నేను మాట్లాడతాను, ఆయన ఎవరో తెలియాలి కదా. శ్రీకాంత్ గారు అని నాకు తెలియదు సార్. ఒకసారి మాట్లాడు, మీకు సబ్జెక్ట్ నాకు తెలియదండి. మీరు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నారు. మీరు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటే కదా సార్. మనం మరి ఇప్పుడు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారితో డిస్కస్ చేయడానికి ఎవరో నాకు తెలియదు సార్. నాకున్న డౌట్ అడుగుతాను, మీకు వీలైతే చెప్పండి సార్. దాంట్లో తప్పేం లేదు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీతో కూతుళ్ళతో సంసారం చేసావు, వ్యభిచారం చేసినప్పుడు యెహోవా దేవుడు ఎందుకు శిక్ష? సొదొమ గొమొర్రా నగరాన్ని తగలబెట్టినప్పుడు ఆయన మరి ఇది చేసిన తప్పని యెహోవా దృష్టికి ఎందుకు తప్పని చెప్పలేదు సార్? మీరు గోపి గారండి? నా పేరు గోపి అండి. ఏమండి గోపి గారు, మీరు చాలా సార్లు చాలా క్వశ్చన్లు వేస్తారు కదండి. కాదండి, మీరు వేసిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా కౌంటర్ వీడియోస్ కౌంటర్ వీడియోస్ ఒక 50 చేశానండి గోపి గారు. ఒక 50 చేశాను. మెల్లగా మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి. అలా కాదండి, మీరు చేసిన వాటికి సార్ నేను ఒక 50 చేశానండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి ఒక 50 కౌంటర్ వీడియోస్ చేశారు. ఆయన మాట్లాడండి. ఆయన క్వశ్చన్ ఏందో అడిగిన తర్వాత చెప్పండి. లోతు తన కూతుళ్ళతో వ్యభిచారం చేసినప్పుడు యెహోవా దేవుడు ఎంతో శిక్ష. లోతు చేసేయడని మీరు రుజువుపరిస్తే నేను బైబిల్ వదిలేస్తాను. లోతు చేశారు, లోతు కూతుళ్ళు ఎవరు చేశారు? కాదు. ఒక నిమిషం మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అందుకే అంటున్నానండి. ఏమండి మీరు క్లారిఫికేషన్ ఇస్తాను సార్. లోతు కూతురులతో వ్యభిచారం చేసినట్టుగా మీరు రెఫరెన్స్ చూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను సార్. మీరు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతకంటే గట్టిగా మాట్లాడతాను సార్ నేను. కాదండి, లోతు పాపం చేసినట్టుగా, లోతు తప్పు చేసినట్టుగా. సార్ ఒక నిమిషం మీరు ఒక రిఫరెన్స్ చూపించండి, బైబిల్ వదిలేస్తాను. నేను అదే చెప్తున్నాను సార్. మీరు కాముగా ఉండాలి, మీరు మాట్లాడకూడదు. ప్రశ్నించేటప్పుడు మీరు కాముగా వినాలి. చెప్పండి. అసలు వినకపోతే ఎట్లా మీద పడిపోతున్నారు మీరు నా మీద? చెప్పండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆది కాండము 19 అధ్యాయం 36 అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు
నా ప్రశ్న మయండి ఉపేంద్ర గారు నేను మధ్యలో రాక నా ప్రశ్న కంప్లీట్ అయిందని మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అండి, లోతు తన ఇతర కూతురు గర్భవతి చేసినప్పుడు వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు లోతు చూడలేదా అండి? ఏమి నీ గర్భం సరే ఒక నిమిషం అండి. ఓకేనండి, అక్కడతో సరిపోయింది కదండి. ఇప్పుడు లోతు నీతి మంత్రులు 1 పేతురులో రాస్తుంది. ఎలా నీతి మంత్రి అయితే వాళ్ళు కడుపులు వేసుకుని ఆయన ముందర తిరుగుతూ 9వ నెల గర్భవతి 8వ నెల పిల్లల్ని కన్నప్పుడు ఎవరే మీ కడుపు చేసిన లోతు ఎందుకు అడగలేదా? నేను ఒకటే అడుగుతున్నానండి. ఏంటి కాదు కాదు పాయింట్లకి మీరు మీ క్వశ్చన్లు అన్నిటికి బోల్డ్ వీడియోస్ చేశాను సార్. మీతో నేను డిస్కస్ చేయనండి. కానీ మీరు అడిగి మీరు ఒకే ఒక మాట మీద మాట్లాడండి సార్. ఎక్కడ మీరు భయం కలుగుతుంది, ఏం జరుగుతుందో సార్ భయం పడితే మీ వీడియోస్ కింద మీ క్వశ్చన్లకి కానీ కౌంటర్ వీడియోస్ చేయను. మీరు చెప్పింది మీరు చెప్పారు కదా. మీరు చెప్పినప్పుడు నేను చెప్పింది మీరు వినాలి కదా. నేను చెప్పింది మీరు వినాలి కదండి గోపి గారు. నేను చెప్పింది మీరు వినాలి కదండి. మీరు ఇప్పుడు మీరు చెప్పేసి మీరు వాదిచ్చేస్తారు, వినరు మీరు. లోతు నేను ఒకటి అడుగుతున్నాను. లోతు కూతుర్లకి గర్భం తెచ్చాడు అనేది ఒక రెఫరెన్స్ చూపించండి అంటే మీరు ఏమన్నారంటే లోతు తండ్రి వాళ్ళ కూతురు గర్భవతులు అయ్యారు. అయ్యో ఇప్పుడు వాళ్ళు అయితే నేను మాట్లాడతాను మీరు ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటారా? నేను మాట్లాడతాను మీరు ఇలా వాదిచ్చేసి మీరు హీరో అయిపోదాం అనుకోకండి. మరి నేను చెప్పేది వినాలి కదా. కొంచెం వినండి. నేను చెప్పేది వినండి ఒకసారి. నేను చెప్పేది వినండి. మీరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారేంటి? మేము చెప్పొద్దేంటి జవాబు? మీరు ఎన్ని వేస్తా అని చెప్తాను. నేను చెప్పేది మీరు వినాలి కదా. మీరు వినరు కదా. ఏమండి నేను అదే చెప్తున్నానండి. లోతు కూతుర్లకి గర్భం తెచ్చినట్టు ఒక రెఫరెన్స్ చూపించండి. ఎట్లొచ్చినట్టు మరి మీరు చెప్పండి. లోతు ఇద్దరు కూతుర్లకి గర్భం చేసి ఎట్లొచ్చిందో మీరు చెప్పండి. మరి ఎట్లొచ్చిందని మీరు చెప్పాలి కదా. వినకపోతే నేను ఏం మాట్లాడతాను? చెప్పండి. గోపి గారు దయచేసి సార్ నీతో పెట్టుకుంటే అవ్వదు కానీ ఒక్క నిమిషం ఉండండి సార్. ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? ఒక సెకండ్. లోతు నేను చెప్పేది వినండి. కూతుర్లతో కావాలని ఉద్దేశపూర్వకంగా పడుకున్నట్టుగా రెఫరెన్స్ చూపించలేరు. రెండోది లోతు వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు. నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. మీరు అరిచేయకండి. వినండి. మీరు ఇలా మాట్లాడితేనే మాట్లాడండి. అయ్యయ్యో నేను ఇస్తున్నాను కదా సమాధానం. ఇవ్వండి. నేను ఇస్తున్నప్పుడు వినకపోతే నేనేం చెప్తాను? అందుకే నేను ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు లోతు కూతురికి గర్భం చేసినట్టుగా రెఫరెన్స్ చూపించమంటే లేదంటున్నారు. తండ్రి వల్ల ఇగో ఇవన్నీ టాపిక్లు డైవర్ట్ చేస్తారండి. మీకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుంది. మరి ఏంటండి అది?